కాంగ్రెస్ పైన మరోసారి గరమయ్యారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ పదవి తన వర్గానికి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం ఈ వేధింపులంటూ ప్రశ్నించారు. పార్టీలో కొనసాగాలో వద్దో అని ఆలోచిస్తున్నానని, అవమానాలు భరిస్తూ ఎంతకాలం ఉంటానో తెలియదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగిత్యాల కాంగ్రెస్ పై ఎమ్మెల్యే సంజయ్ కు పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారా అంటూ పార్టీ పెద్దలను ప్రశ్నించారు. పార్టీ ఫిరాయిస్తేనే అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నిస్తూ జగిత్యాల రాజకీయాలతో 10వ షెడ్యూల్లో మార్పులు చేయాలంటూ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధిపత్యం కింద పనిచేయాలా, ఈ అవమానాలు ఎంతకాలం భరించాలని ఆవేదన వ్యక్తం చేశారు. మేము పార్టీలో కొనసాగాలా, ఏం చెయ్యాలి, మా భవితవ్యం ఏంటి అంటూ ప్రశ్నించారు. జీవన్ రెడ్డిని ఒంటరి చేయడమే సంజయ్ లక్ష్యంగా ఉందన్నారు. కాంగ్రెస్ కు సంబంధం లేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ జోక్యం చేసుకోవడంతో కార్యకర్తలు తమ హక్కులు కోల్పోయారని విమర్శించారు. విధిలేని పరిస్థితుల్లో బరిలోకి దిగిన స్వతంత్రులకు మద్దతుగా తాను నిలిచినట్లు వివరించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరానని, పార్టీకి కట్టుబడి ఉన్నానని చెప్పినా తన వర్గంలోని నలుగురిని క్యాంపుకు తరలించారని మండిపడ్డారు. వారం రోజుల ముందు కండువా కప్పుకున్న వ్యక్తికి చైర్మన్ పదవి ఎలా ఇస్తారంటూ నిలదీశారు. అదే సమయంలో పార్టీలో కొనసాగాలా వద్దా ఆలోచిస్తున్నానంటూ హాట్ కామెంట్స్ చేశారు. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికీ తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం. ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తల మీద అజమాయి చెలాయిస్తే, మా హక్కులో కాజేస్తే, మా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? కాదు బాబు, నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్రెస్ చేస్తూ అసలు అంటే వెదర్ కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అని నేను ఊహించలేకపోతున్నాను. నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను.